అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. hand, be therefore sober and watch unto prayer. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. Amen. Let's pray. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈరోజు మమ్మల్ని సజీవులుగా నీ సన్నిధిలో సమకూర్చినందుకు వందనాలు నాయనా. ఈరోజు ఉపవాసంతో నీ ముఖం వెతకడానికి మాకు ఇచ్చిన ఈ తరుణం కొరకు వందనాలు నాయనా. ఈ సమయంలో నీ వాక్యం కొరకు వందనాలు. నీ వాక్యం మాకు అర్థమవునట్లు మీరు సహాయం చేయండి నాయనా. నీ వాక్యము మా హృదయాల్లో నిలిచి ఫలించినట్లు మీరే నాకు కృప దయచేయగలరని, మా జీవితంలో ఈ వాక్యమును ఫలింపచేస్తారని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Peter gives all of us an important exhortation. పేతురు మనందరికీ ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక భాగం ఇస్తున్నాడు. He says, ఆయన అంటున్నాడు, the end of all things is at hand. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని చెప్తున్నాడు. And therefore, కాబట్టి he says, be sober మీరు స్వస్థబుద్ధి and watch unto prayer. ప్రార్థన చేయుటకు మెలకువ కలిగి ఉండమని చెప్తున్నాడు. This was written almost 2000 years ago. మరి 2000 సంవత్సరాల క్రితంకి అది రాయబడి ఉన్నది ఈ వాక్య భాగం. And the Bible shows us బైబిల్ మనకు చూపిస్తుంది the last days began with the coming of the Lord Jesus. మరి కడవరి రోజులు యేసు ప్రభు రాక నుంచే ప్రారంభమైనవని చెప్తా ఉంది. Bible calls these past 2000 years as the end of the ages. మరి ఈ యుగ అంతములుగా ఈ 2000 సంవత్సరాల రోజులన్నీ కూడా లెక్క పెడతా ఉంది. They are also called the last days. మరి అవి కడవరి దినములుగా కూడా పిలువబడతా ఉన్నవి. The latter times. మరి అంతిమ గడియలని. So last days have begun 2000 years ago. 2000 సంవత్సరాల క్రితమే ఆ అంతిమ రోజులు ప్రారంభమైనవి. And therefore Peter says, కాబట్టి పేతురు చెప్తున్నాడు, the time is near for the end. మరి ఈ యుగ అంతమునకు సమీపమయ్యునని Paul చెప్తున్నాడు. says a similar thing. పౌలు అదే విషయం చెప్తా ఉన్నాడు. He says the time is short. ఆయన అంటున్నాడు సమయం తక్కువగా ఉన్నదని చెప్తున్నాడు. John says a similar thing. యోహాన్ కూడా అదే విషయం చెప్తా ఉన్నాడు. In Revelation he says, ప్రకటనలో ఆయన చెప్తున్నాడు, the time is at hand. మరి సమయము సమీపమయ్యున్నది అని. You know, though none of the signs given by the Lord were taking place, మరి ప్రభు చేత ఇవ్వబడిన సూచనలు ఇంకా ఏవి జరగనప్పటికీ కూడా they realized వాళ్ళు గుర్తించారు this was the last phase of this age. మరి ఈ యుగానికి చివరి భాగంగా వాళ్ళు గుర్తించారు. But now we know something more. కానీ ఎక్కువగా మనకి ఇప్పుడు తెలుసు, all the signs given by the Lord are happening. ప్రభు చేత ఇవ్వబడిన సూచనలు అన్ని కూడా జరుగుతూ ఉన్నవి. When the disciples asked the Lord, శిష్యులు ప్రభువుని అడిగినప్పుడు, what is the sign of your coming and the end of the age? నీ రాకడికి యుగాంతానికి సూచనలు ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు The Lord gave some signs. ప్రభు కొన్ని సూచనలు వాళ్ళకి ఇచ్చాడు. And then he said, దాని తర్వాత ఇంకా అన్నాడు, when you see these things happen, ఈ సూచనలు జరగడం ప్రారంభించినప్పుడు చూసినప్పుడు,
He said, know that the kingdom of God is at hand. తెలుసుకోండి దేవుని రాజ్యం సమీపమై ఉన్నదని. How will you know? మీకు ఏ విధంగా తెలుస్తుంది? There will be some signs that take place. మరి కొన్ని జరగాల్సిన సూచనలు అప్పుడు జరుగుతవి. Brother, sister, సోదర సోదరి, now we are seeing those things happen. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ సూచనలు జరగడం. And beyond any doubt, మరి ఏ అనుమానం లేకుండా we can say that time is at hand. మనం చెప్పగలము సమయం సమీపమై ఉన్నదని. The age is going to end. ఈ యుగము అంతము కానయున్నది. Jesus Christ is going to come. యేసు క్రీస్తు రానయున్నాడు. And the kingdom of God on this earth is going to begin. దేవుని రాజ్యం ఈ భూమి మీద ప్రారంభించినయున్నది. Now what does the Bible tell us? బైబిల్ మనకి ఏం చెప్తుంది? If the age is near to end, మరి ఈ యుగము అంతిమానికి సిద్ధంగా ఉన్నప్పుడు there is something that is most needed. మరి అవసరమైనది ఒకటి ఉన్నది ఇప్పుడు జరగాలి. First of all, మొట్టమొదటిగా we should be sober. మనము స్వస్థబుద్ధి కలిగి We ఉండాలి. should realize that the time is near. మనం గుర్తించాలి ఆ సమయం దగ్గరగా ఉన్నదని. And secondly, రెండవదిగా we should guard our prayer life. మన ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. What should we be doing in these last ఈ days? చివరి దినాల్లో ఏం చేస్తా ఉండాలి మనము? One of the greatest need, గొప్ప అవసరత it is prayer. అది ప్రార్థన. Brother, sister, సోదర సోదరి, let us be sober. కాబట్టి స్వస్థబుద్ధి కలిగి ఉందాం. Let not our hearts be weighed down with eating and drinking and the cares of life. మరి తిండి చేత తాగుడు చేత ఈ జీవితం ఒక ఐహిక విచారాల చేత మన హృదయం మత్తుగా మందంగా ఉండనివ్వకండి. Let's not get intoxicated with this life, its problems, its pleasures, its possessions. Let's not get caught up with this life. ఈ జీవితం యొక్క సమస్యలు బాధ్యతలు దాని తర్వాత నిర్వహించిన కార్యాల చేత మన హృదయం మత్తులుగా ఉండనివ్వకండి. Sardalu, whatever it is in this life, మరి ఈ జీవితంలో ఏమై ఉన్నప్పటికీ కూడా the sin పాపము and even the good things, ఆ మంచి విషయాలు కూడా let them not fill our heart. అవి మన హృదయంలో నింపనివ్వకండి. Paul said this. పౌలు ఈ విషయం చెప్పాడు. He said, ఆయన అన్నాడు, brothers, the time is short. సహోదరుల సమయం తక్కువగా ఉన్నది. Those who have wives should be as if they don't have wives. భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్టుగా ఉండాలని చెప్పాడు. Don't make your wife an idol. మీ భార్యల్ని ఒక విగ్రహం లాగా చేసుకోకండి. Those who buy something as if it's not there. ఏదైనా కొన్నట్టయితే అది వారి వస్తువులాగా ఎంచకండి. Those who sorrow as though they don't sorrow. మరి ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళు దుఃఖపడినట్టుగా Those ఉండండి. who rejoice as though they don't rejoice. సంతోషించేవారు సంతోషించినట్టుగా ఉండండి. Why? ఎందుకు? The world and its passion is passing away. ఈ లోకము దాని నటన గతించిన ఉన్నది. And therefore, కాబట్టి don't get caught up in the world. ఈ లోకం చేత పట్టబడి ఉండకండి. We should be sober. మనం స్వస్థబుద్ధి కలిగి You ఉండాలి. know, one of the most important things that we should take note is this. మనం గుర్తించాల్సిన ఒకనొక ప్రాముఖ్యమైన విషయం ఇది. Are the signs happening? సూచనలు జరుగుతున్నవా? The Lord said, when you see these things happen, ప్రభు అన్నాడు, ఈ సూచనలు జరగడం మీరు చూసినప్పుడు know that the end is near. తెలుసుకోండి ఆ సమయం అంతమై ఉన్నదని. Have they started happening? అవి ప్రారంభం అయిన జరగడము. Brother, sister, సోదర సోదరి, absolutely. నిశ్చయముగా In the last 100 years, మరి గతించిన 100 సంవత్సరాలలో suddenly the world is different. అకస్మాత్తుగా లోకం వేరుగా మారింది. Almost 6,000 years the world is at one pace. మరి 600 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు ఒక విధానంగా నడిచింది. బట్ ఇన్ ద లాస్ట్ 100 years, మరి గతించిన 100 సంవత్సరాల లోపల suddenly అకస్మాత్తుగా there is a change in every area. మరి ప్రతి రంగంలో ఒక మార్పు జరిగింది. The Lord said, ప్రభు అన్నాడు, there will be earthquakes. మరి భూకంపాలు ఉంటాయని చెప్పాడు. Today we are seeing that. ఈ రోజు మనం జరగడం చూస్తున్నాం. Earthquakes are taking place various places. మరి భూకంపాలు వేరే వేరే ప్రాంతాల్లో అవి జరుగుతా ఉన్నవి. They say వాళ్ళు అంటున్నారు that almost 100 earthquakes are recorded per day. మరి ప్రతి రోజుకు కనీసం 100 భూకంపాలు ఆ విధంగా రాయబడి లెక్కించబడినవి. Probably minor earthquakes. బహుశా చిన్న చిన్న భూకంపాలు కావచ్చు. But కానీ there are tremors taking place. మరి అక్కడక్కడ భూమి కంపించడం జరుగుతుంది. But the Bible is showing us బైబిల్ మనకు there చూపిస్తుంది will be earthquakes in various places. మరి వేరు వేరు ప్రాంతాలలో భూకంపాలు జరుగుతావని. And we are actually seeing it today. అవి నిజంగా మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. Suddenly we open the paper, అకస్మాత్తుగా కాగితం some తెరిచినప్పుడు place had an earthquake. వార్తాపత్రిక అక్కడ భూకంపం అని చెప్తుంది. Hundreds of earthquakes are మరి taking place. వందల భూకంపాలు జరుగుతా ఉన్నవి. And there's going to be one major earthquake ఒక ప్రాముఖ్యమైన భూకంపం పెద్దది జరగనున్నది. when every mountain will move from its place. ప్రతి కొండ దాని స్థానంలోంచి తొలగిపోతుంది. Islands will disappear. ద్వీపాలు కనపడకుండా పోతున్నవి. Cities will fall. పట్టణాలు పడిపోతవి. And the scientists are actually warning. శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తా ఉన్నారు. There is a big one coming. ఒకటి పెద్దది రానయున్నది. There is a crack in the earth. మరి భూమి మీద ఒక కంపము జరుగుతున్నది. And it is going to take place. అది జరగనయున్నది. Brother, sister, సోదర సోదరి, the Lord said these are his signs. ప్రభు చెప్పాడు ఇవి ఆయన సూచనలని. He said there will be famines at various places. ఆయన అన్నాడు వేరే వేరే ప్రాంతాలలో కరువులు కూడా జరుగుతవి. You know, today we are seeing famines. ఈ రోజు మనం కరువులు కూడా చూస్తున్నాం. There are millions of people మరి మిలియన్ల ప్రజలు ఉన్నారు who are malnutritioned. వాళ్ళు మరి నిజంగా They don't have sufficient food. వాళ్ళకి కావాల్సిన సరిపడా ఆహారం లేదు.
Children are dying of hunger. పిల్లలు ఆకలి చేత చచ్చిపోతా ఉన్నారు. Sometimes it's drought, sometimes it's floods. మరి కొన్నిసార్లు కరువులు, కొన్నిసార్లు వరదలు, Sometimes it's pestilence, sometimes it's war. కొన్నిసార్లు తెగులు, కొన్నిసార్లు అక్కడ యుద్ధాలు. But many places కానీ చాలా సార్లు don't have food. అక్కడ ఆహారం లేదు. We should think that with our technology we have solved all the problems. మనం అనుకుంటాం మన టెక్నాలజీ చేత మన సమస్యలన్నీ కూడా పరిష్కరించినవని. No, లేదు. the problems have increased. ఇంకా సమస్యలు పెరిగినవి. The Lord said it will be like this. ప్రభు అన్నాడు ఈ విధంగా జరుగుతుందని. The Lord said ప్రభు అన్నాడు there'll be wars and rumors of wars. యుద్ధాలు, యుద్ధం గురించి సమాచారం ఉంటాయని చెప్పాడు. Nation against nation. దేశం మీదకి దేశం Kingdom లేస్తుంది, against kingdom. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందని You see, చెప్పాడు. wherever you see, మీరు ఇప్పుడు ఎప్పుడు చూసినప్పుడు కూడా there's no peace. మరి సమాధానం లేదు. There are political coups taking place. మరి రాజకీయ ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నవి. Recently, Gaddafi was killed. మరి కొద్ది కాలం క్రితం గడాఫీ చంపబడ్డారు. You see how much unrest there is in this world. మరి ఈ లోకంలో విశ్రాంతి లేని పరిస్థితి ఎంతగానో ఉందో In చూడండి. our own land, how much మన unrest. సొంత ప్రదేశంలో ఎంత అసమాధానం ఉన్నది. When the whole world is struggling for peace, మరి సమాధానం గురించి లోకమంతా వెంటాడుతున్నప్పుడు there are wars taking place everywhere. మరి ప్రతి స్థలంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నవి. And in the last 100 years, మరి గతించిన 100 సంవత్సరాలలో more than 20 international wars have taken place. మరి 20 కంటే ఎక్కువగా అంతర్జాతీయ యుద్ధాలు జరిగినవి. First World War and Second World War also. మరి మొట్టమొదటి ప్రపంచ యుద్ధం, రెండవది ప్రపంచ యుద్ధం కూడా. Sister, సోదర this సోదరి, is another sign. ఇది ఇంకో సూచన. We are seeing the tsunamis, సునామీస్ గురించి మనం చూస్తున్నాం. earthquakes in the sea. మరి భూకంపాలు చూస్తా ఉన్నాం. Child of God, దేవుని బిడ్డ, you know why these were given? మరి ఇవెందుకు ఇవ్వబడినాయో తెలుసా? They were written before, అవి ముందుగా రాయబడినవి. so that when they begin to happen, అవి జరగడం ప్రారంభించినప్పుడు we won't be shaken or afraid, మనము కదల్చబడము, భయపడము. but we realize కానీ మనం గుర్తిస్తాము the end of all things is at hand. అన్నిటి అంతము సమీపమై ఉన్నదని. Not only these signs, ఈ సూచనలు మాత్రమే కాకుండా we are seeing even the specific signs happening. మరి ఖచ్చితంగా జరగాల్సిన సూచనలు కూడా జరుగుతా ఉన్నాయి. One of the great sign is Israel. మరి గొప్ప సూచన ఇశ్రాయేల్ అది. Israel regathering into their nation. ఇశ్రాయేల్ మళ్ళీ వాళ్ళ దేశముకు వాళ్ళు పోగు చేసుకోబడుతున్నారు. It is prophesied that Israel would be scattered. మరి ప్రవచింపబడింది ఇశ్రాయేల్ ఆ విధంగా విస్తరించి చెదిరిపోతుందని. And they were scattered. వాళ్ళు చెదిరిపోయారు In the first century. మొట్టమొదటి శతాబ్దంలో. But please listen. దయచేసి వినండి. It is prophesied that they will come back in the last days. మరి ఆ ప్రవచింపబడింది కడవరి రోజులలో వాళ్ళు తిరిగి పోగు చేయబడతారు. God said, I will regather you. దేవుడు చెప్పాడు మిమ్మల్ని సమకూరుస్తానని చెప్పాడు. Maybe if you can read one verse, read Isaiah. ఐజయా గ్రంథం నుంచి ఒక వచనం 43. 43వ అధ్యాయం 5 and 6 verses. 5-6 వచనాలు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను. తూర్పు నుండి పడమటి నుండి నేను సమకూర్చి రప్పించేదను. అప్పగింపమని ఉత్తర దిక్కు నాకు ఆజ్ఞ ఇచ్చేదను. బిగపట్ట వద్దని దక్షిణ దిక్కు నాకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతం నుండి నా కుమార్తెలను తెప్పించుము. Did you hear that? మీరు అది విన్నారా? You see, God is saying, I'm going to regather my people. నా ప్రజలను మళ్ళీ సమకూర్చుకుంటానని చెప్పాడు. Somebody was pointing out. ఎవరి విధంగా చూపిస్తా ఉన్నారు? From the east, from Yemen, Arabia, Iran and Iraq, the Jews are coming back to Israel. మరి యూదులు ఆయా దేశాల్లోంచి ఇరాన్ లోంచి వాళ్ళు వస్తా ఉన్నారు. From the west, from Europe, from America and from England, Jews are coming back. మరి వెస్ట్ ప్రాంతం నుంచి, అమెరికా నుంచి, యూరోప్ లోంచి మరి తిరిగి వస్తా ఉన్నారు యూదులు. From the north, from Russia, Eastern Europe, just from Russia, more than 1 million Jews have come back after Russia split. మరి ఉత్తర దిక్కు నుంచి, రష్యాలోంచి ఇంకా చాలా మంది యూదులు ఆ విధంగా వెనక్కి తిరిగి వస్తున్నారు. More than 1 million. 1 మిలియన్ కంటే ఎక్కువగా. From the south, from South Africa, from Ethiopia, the Jews have come back. మరి దక్షిణ దిక్కు నుంచి, ఆఫ్రికా నుంచి, ఇంకా వేరే వేరే ప్రాంతాల నుంచి యూదులు తిరిగి వస్తున్నారు. What an amazing thing it is. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. Israel is regathering before our eyes. మన కళ్ళ ఎదుట ఇశ్రాయేల్ మళ్ళీ పోగు చేయబడతా ఉన్నది. మీకు తెలుసా? Till 19th century, 19వ శతాబ్దం వరకు there was no Israel. ఇశ్రాయేల్ లేదు. The prophecy tells us, ప్రవచనం మనకు చెప్తుంది, Israel will regather. ఇశ్రాయేల్ మళ్ళీ సమకూర్చబడుతుంది. They will rebuild their land. వాళ్ళ ప్రాంతం వాళ్ళు తిరిగి కట్టుకుంటారు. It will become like a garden. అదొక వనములాగా అవుతుంది. Antichrist will make a pact. క్రీస్తు విరోధి ఒక గద్దె సిద్ధపరచుకుంటాడు. And Antichrist క్రీస్తు విరోధి will finally sit in the temple. ఆ యొక్క ఆలయంలో ఆయన కూర్చుంటాడు. Which means Israel will rebuild the temple also. దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ మళ్ళీ వాళ్ళ మందిరంని తిరిగి కట్టుకుంటారు. Till 19th century, 19వ శతాబ్దం వరకు leave alone the temple. ఆలయం వదిలేసేయండి. There was no Israel. ఇశ్రాయేల్ లేదు అసలు. They were scattered everywhere. వాళ్ళు భూమి అందంతటా కూడా విస్తరించి చెదిరిపోయారు. It's like Andhras without Andhra Pradesh. మరి ఆంధ్ర వాళ్ళు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టుగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం లేకుండా ఆంధ్రలంతా చెదిరిపోయి ఉంటే ఎట్లుంటది?
Israel was scattered everywhere. ఇశ్రాయేల్ ఆ విధంగా చెదిరిపోయి ఉన్నది. Their land వాళ్ళ యొక్క ప్రదేశం was occupied by everybody. అందరి చేత ఆ విధంగా ఆవరించబడి In the ఉన్నది. 19th century, 19వ శతాబ్దంలో they were given a piece of land. వాళ్ళకు ఒక ప్రాంతం ఇవ్వబడింది, స్థలం. You know, brother, sister, మీకు తెలుసా సోదర సోదరి, they have started coming back. వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం ప్రారంభించారు. They have regathered into their nation. వాళ్ళ యొక్క దేశంకి తిరిగి వాళ్ళు పోగు చేయబడ్డారు. That's the prophecy God has given. దేవుడిచ్చిన ప్రవచనం అది. Brother, sister, సోదర సోదరి, it's a sign that the fig tree is blossoming. మరి అంజురపు చెట్టు ఫలిస్తున్నట్టుగా సూచన అయి ఉన్నది. It got its independence 1948. మరి 1948లో వాళ్ళ స్వాతంత్రం వాళ్ళకి వచ్చింది. The Bible says, బైబిల్ చెప్తుంది, when you see the fig tree and the other trees blossom, మరి అంజురపు చెట్టు దాని తర్వాత ఇంకా వేరే చెట్లు ఫలించడం చూసినప్పుడు, usually Israel is symbolized by the fig tree. మరి ఇశ్రాయేల్ సహజంగా ఆ యొక్క అంజురపు చెట్టు చేత సాదృశ్యంగా చూపబడింది. Other trees are other nations. మరి వేరే చెట్లన్నీ కూడా వేరే దేశాలుగా చూపబడింది. It's in 1947 and 48 many nations got their independence. 1947-48 సంవత్సరాల్లో అనేక దేశాలకు స్వాతంత్రం వచ్చింది. The fig tree అంజురపు చెట్టు and the other trees వేరే చెట్లన్నీ కూడా are blossoming. అవి ఫలించడం ప్రారంభించినవి. Child of God, దేవుని బిడ్డ, this is another sign. మరి ఇది ఇంకో వేరే సూచన. You know, the book of Ezekiel tells us ఎసెకియల్ గ్రంథం మనకు చెప్తుంది, they will come and rebuild their land. వాళ్ళు వచ్చి వాళ్ళ దేశంని తిరిగి కట్టుకుంటారు. If you go to Israel, మీరు ఇశ్రాయేల్కి వెళ్ళి I చూసినట్టయితే, was reading, నేను చదువుతున్నాను, there are massive building programs, మరి గొప్ప గొప్ప భవనాలు కట్టబడడం ఆ కార్యక్రమాలు చూస్తున్నాం. especially buildings for the people coming back. మరి ప్రత్యేకంగా వెనక్కి వచ్చే ప్రజల కొరకు కట్టడాలు. That land ఆ ప్రాంతము is suddenly full of buildings. అకస్మాత్తుగా భవనాల చేత నింపబడి ఉన్నది. That's a sign. అది ఒక సూచన. The Bible also says బైబిల్ ఇంకా చెప్తుంది, they will till the land and it will become fruitful. వాళ్ళు దాని తవ్వి నాగలతో వాళ్ళు దున్నుకుంటారు, అవి ఫలవంతంగా ఉంటుంది. It will become like a garden. అది ఒక వనములాగా తయారు చేయబడుతుంది. Today Israel ఈ రోజు ఇశ్రాయేల్ is like a garden. అది ఒక వనములాగా ఉన్నది. Wherever you see, మీరు ఎక్కడ చూసినప్పటికీ కూడా the land is being tilled. ఆ యొక్క భూమి అంతా కూడా దున్నపడి ఉన్నది. The desert is turned into a fruitful land. మరి అరణ్యం అంతా కూడా ఒక ఫలవంతమైన ప్రాంతంగా మార్చబడింది. How amazing. ఎంత ఆశ్చర్యము. The Bible prophecy is happening. బైబిల్ ప్రవచనము నెరవేర్చబడుతున్నది. And though this may be happening, ఇది జరుగుతున్నప్పటికీ కూడా sometimes the devil doesn't want you to think about it. కొన్నిసార్లు సాతాను ఆలోచింపనివ్వకుండా He doesn't చేస్తుంది. want you to realize మీకు this. మళ్ళీ గుర్తింపనివ్వకుండా That చేస్తుంది. the time is near. ఆ సమయం సమీపమై Everything ఉన్నదని, is falling into place. ప్రతి ఒక్కటి కూడా వాటి స్థానాల్లో పడుతున్నది. Child of God, దేవుని బిడ్డ, it's happening before our eyes. ఇది మన కళ్ళ ఎదుట జరుగుతా ఉన్నది. Another major sign is this. ఇంకొక గొప్ప సూచన ఇది. 10 nations 10 రాజ్యాలు will appoint one king, ఒక్క రాజుని నియమించుకొని, and that king ఆ రాజు will be the Antichrist. ఆయన క్రీస్తు విరోధిలాగా అవుతాడు. You know, brother, sister, మీకు తెలుసా సోదర సోదరి, 10 nations are gathered 10 together. రాజ్యాలు ఈ రోజు కలుసుకున్నవి. Those 10 nations will be from the European, the Roman Empire. ఆ 10 రాజ్యాలు యూరప్ రోమన్ సామ్రాజ్యం నుంచి వస్తుంది. You know how we know this? మీకు మనకెట్లా తెలుసా? Nebuchadnezzar, the king, got a vision. నెబుకద్నెజర్ అనే రాజుకు ఒక దర్శనం వచ్చింది. He forgot the dream. ఆయన ఆ కళను మర్చిపోయాడు. He told the magicians to tell what the dream was. ఆయన అక్కడ ఉన్నటువంటి తన ప్రజలతో చెప్పాడు, దీని వివరం చెప్పమని. మాంత్రికులకు అదేం కలనో దాని అర్థం ఏంటో చెప్పమంటే nobody could tell. ఎవరు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. They don't know what the dream is. వాళ్ళకి తెలియదు ఆ కళ ఏంటో. Daniel told the dream. దానియేలు ఆ కళను చెప్పాడు. He prayed to God. ఆయన దేవునికి ప్రార్థన God చేశాడు. showed him the dream దేవుడు ఆయనకు ఆ కళను and చూపించాడు. gave the explanation. దాని తర్వాత వివరంను కూడా ఇచ్చాడు. God said there are going to be 4 kingdoms. దేవుడు చెప్పాడు 4 రాజ్యాలు ఉంటావని. The golden head, ఆ యొక్క బంగారపు తల, the silver chest, ఇత్తడి ఛాతి, the bronze stomach, దాని తర్వాత బంగారపు తల, వెండి ఛాతి, ఇత్తడి కడుపు, ఇనుప కాళ్ళు, అండ్ దెన్ ఆ ఇనుము నుండి వచ్చిన ఇనుము జిగట మన్నుతో చేసిన పాదములు. God said these are 4 kingdoms. దేవుడు చెప్పాడు ఇవి 4 రాజ్యాలని. First is the Babylon, మొట్టమొదటిగా బబులోన్ అది, and then Medo Persia, దాని తర్వాత మీడో పర్షియా, and then Greece, దాని తర్వాత గ్రీస్, and then Rome. దాని తర్వాత రోమా సామ్రాజ్యం. You know, మీకు తెలుసా? and from Rome, మరి రోమా సామ్రాజ్యం ఆ నుంచి ఇనుప కాళ్ళ నుండే 10 toes, 10 kings will appoint one king. ఆ 10 వేలు కలిపి ఒక రాజు నియమించుకుంటారు. You know, brother, sister, మీకు తెలుసా సోదర సోదరి, these 4 parts are over. మరి ఈ 4 భాగాలు అన్ని కూడా అయిపోయినవి. Babylon, బబులోను, Medo Persia, మీదో పర్షియా, Greece, గ్రీసు, Eastern and Western Rome, మరి రోమా సామ్రాజ్యము, it is over. అదంతా కూడా అయిపోయింది. Now there is a restoration. మరి ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి పునరుద్ధీకరణ From the జరుగుతున్నది. iron legs, ఆ యొక్క ఇనుప కాళ్ళలోంచి 10 nations 10 రాజ్యాలు in 1948, 1947లో they started for commerce. వాళ్ళు మరి వాళ్ళు వ్యాపారం కొరకు
మొదలుపెట్టారు. బై 2000 దే హ్యావ్ దేర్ ఓన్ కరెన్సీ. మరి 2000 సంవత్సరాల లోపల వాళ్ళకు సొంతగా వాళ్ళకు డబ్బు వాళ్ళకి దొరికింది. దే ఆర్ గోయింగ్ టు హావ్ కామన్ సిటిజన్షిప్. మరి అందరికి కూడా కలిసిన పౌరసత్వం కలిగి ఉంటుంది. వెరీ సూన్ దే విల్ హావ్ కామన్ మిలిటరీ. బహు త్వరగా వాళ్ళకు సైన్యం అంతా కూడా ఏకంగా ఉంటుంది. దే ఆర్ గోయింగ్ టు బి ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరప్. మరి వాళ్ళు కలిసి ఐక్యరాజ్య సమితి లాగా వాళ్ళు అవనై ఉన్నారు. అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ లీడర్. ఒక నాయకుని వైపు చూస్తా ఉన్నారు. బైబిల్ సేస్, బైబిల్ చెప్తుంది, దట్ లీడర్ ఆ అధిపతి will rule for 7 years. ఆయన 7 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. He is the antichrist. ఆయన క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. And then the kingdom of God will come. దాని తర్వాత దేవుని రాజ్యం వస్తుంది. You know, మీకు తెలుసా, really in the program మరి నిజంగా ఆ కార్యక్రమం అంతట్లో there is that 7-year period left. ఆ 7 సంవత్సరాలు మిగిలిపోయి ఉన్నవి. All these thousands of years is over. ఈ వేల సంవత్సరాలు అన్ని కూడా అయిపోయినవి. Brother, sister, సోదర సోదరి, we need to realize మనం గుర్తించాలి, the signs, the specific signs are happening. మరి సూచనలు ఖచ్చితంగా జరగాల్సిన సూచనలు జరుగుతున్నాయి. ఎన్నో సూచనలు ఉన్నవి. ఇంకా The Bible talks about the kings of east. బైబిల్ మరి ఆ యొక్క రాజ్యాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. 200 million army 200 మిలియన్ల సైన్యము will come from the east. అవి మరి ఈస్ట్ భాగం నుంచి వస్తుంది. This was unimaginable. Who can have such a big army? మరి అట్లాంటి గొప్ప సైన్యం ఎక్కడ ఉంటుందని ఊహించలేని పరిస్థితి ఉండింది. Today ఈ రోజు China has 1 billion and we have 1 billion. మరి చైనా దేశానికి 1 బిలియన్ ఉంది, మనకి ఇప్పుడు 1 బిలియన్ ఉన్నది. And the kings of east మరి ఆ ఈస్ట్ యొక్క రాజులు are nothing but these nations. మరి అవేం కావు కానీ ఈ రాజ్యాలు అయి ఉన్నాయి. Everything is falling into place. ప్రతి ఒక్కటి కూడా దాని స్థానాల్లో పడతా ఉన్నది. Travel has increased. మరి ప్రయాణాలు విస్తరించాయి. Knowledge has increased. జ్ఞానము విస్తరించింది. All the signs are happening. అన్ని సూచనలు కూడా జరుగుతున్నవి. Child of God, దేవుని బిడ్డ, Bible tells us, బైబిల్ చెప్తుంది, our Lord told, మన ప్రభు చెప్పాడు, when you see these things begin to happen, ఈ సూచనలు జరగడం ప్రారంభించడం మీరు చూసినప్పుడు lift up your మీ heads. తలలు ఎత్తుకొనుడి. Your redemption is drawing near. మీ విమోచన రానయ్యున్నది. You know, added to this, మరి దాన్ని కలుపుతా the persecution has increased. మరి శ్రమ కూడా విస్తరించింది. The Lord said it will happen. ప్రభు అన్నాడు జరుగుతుంది. False teaching has increased. అబద్ధ బోధ విస్తరించింది. How many deceivers are deceiving the masses today in the name of Jesus Christ? ఎంతమంది మోసకాలు యేసు ప్రభు నామంలో గుంపుల జనసమూహంని మోసం చేస్తున్నారు. Brother, sister, సోదర సోదరి, the apostasy is taking place. భ్రష్టత్వం జరుగుతా ఉన్నది. That's another sign. అది ఇంకొక సూచన. Thousands of Christians will fall from their faith. వేల మంది క్రైస్తవులు వాళ్ళ విశ్వాసం నుంచి తొలగిపోతారు. And also Bible says the love will grow cold. బైబిల్ ఇంకా చెప్తుంది ప్రేమ చల్లారిపోతుందని. People will have a form of godliness. మనుషులకు భక్తి కలిగి ఉంటారు. Outwardly they will look holy. మరి బయటికి వాళ్ళు పరిశుద్ధులుగా కనబడతారు. But inside కానీ లోపల they will deny the power. వాళ్ళు ఆ శక్తిని తృణీకరించిన వారై You ఉంటారు. know, we are in such days today. అట్లాంటి రోజుల్లో మనం ఉన్నాం ఈ రోజు. Fear of God is becoming rare. దేవుని భయము మనకు అరుదుగా కనబడుతుంది. When we see these things, ఆ సూచనలు మనం చూసినప్పుడు let's understand అర్థం చేసుకుందాం, the end is near. అంతము సమీపమై ఉన్నది. Now what is it that we need to do? మనం చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు? I'll just take a short session right now and then we will again look at this. మరొక చిన్న హెచ్చరిక భాగం నేను చెప్తాను, దాని తర్వాత మళ్ళీ మనం ధ్యానిస్తాం ఇది. I believe one of the most important thing God wants us to do మనం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన పని దేవుడు ఏది కోరుకుంటున్నాడంటే is to be prepared for our responsibility. మన బాధ్యత విషయంలో మనం సిద్ధపడి ఉండులాగున. You know what our responsibility is as Christians? క్రైస్తవులంగా మన బాధ్యత ఏంటో మనకు తెలుసా? What's our మన responsibility? బాధ్యత ఏంటో మనకు తెలుసా? Our responsibility is మన బాధ్యత ఏంటంటే we are to be the light of the world. మనం ఈ లోకానికి వెలుగుగా ఉండనై We ఉన్నాం. are to be the salt of the earth. మనం ఈ భూమికి ఉప్పులాగా ఉండాల్సిన పరిస్థితి. In these last ఈ days, చివరి రోజులలో as the devil is planning to rule the whole world, మరి సాతాను లోకమంతా పరిపాలన చేయాలని కోరుతున్న సమయంలో, as the end is drawing ఈ near, అంతము సమీపిస్తున్న సమయాలలో we Christians have a job. క్రైస్తవులకు మనకు ఒక పని ఉన్నది. It is through us అది మన ద్వారా God wants the gospel to reach everybody. సువార్త ప్రతి ఒక్కరికి అందాలని దేవుడు కోరుకుంటున్నాడు. Amen. Are you listening? మీరు వింటున్నారా? That is what God wants to do. దేవుడు అది చేయాలని కోరుకుంటున్నాడు. The gospel of the kingdom will be preached as a witness in the whole world and then the end will come. దేవుని రాజ్య సువార్త ఈ లోకమందంతటా సాక్షార్థంగా ప్రకటింపబడిన ఉన్నది, అటు తర్వాత అంతము వచ్చును. So no matter what is happening, కాబట్టి ఏం జరుగుతున్నప్పటికీ కూడా God has an agenda. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. There is a reason he has given time between first coming and second coming. మొదటి రాకడకు రెండో రాకడికి దేవుడు ఇచ్చిన సమయానికి ఒక కారణం ఉన్నది. There's a reason. ఒక కారణం ఉన్నది. What is that? ఆ కారణం ఏంటి? All people have sinned. మనుషులందరూ కూడా పాపం చేశారు. Every person born in this earth is born a ప్రతి sinner. వ్యక్తి పుట్టింపబడిన వ్యక్తి
పాపంలో జన్మించాడు. And the word of God is showing us దేవుని వాక్యం మనకు there చూపిస్తుంది is a punishment for sin. ఆ పాపానికి ఒక శిక్ష ఉన్నది. And the wages of sin is a lake of fire. పాపానికి వచ్చే జీతము మరణం, అగ్నిగుండము. You know what God wants? దేవుడు ఏం కోరుకుంటున్నాడు He తెలుసా? does not want man to go to hell. మనిషి ఆ నరకానికి వెళ్ళొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. He came and died for our sin. ఆయన వచ్చి మన పాపాల కొరకు చనిపోయాడు. And in the end of this age, మరి ఈ యుగ అంతంలో he wants the gospel to reach everybody. సువార్త అందరికి అందాలని కోరుకుంటున్నాడు. Peter says the same thing. పేతురు అదే విషయం చెప్తున్నాడు. He says God is not slow concerning his promise. దేవుడు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు. God does not want any to perish. దేవుడు ఎవ్వరు నశింపకుండా He wants everyone to come to repentance. ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొందులాగున. That is what God is giving this world time. మరి దేవుడు అందుకనే ఈ లోకానికి సమయం ఇస్తున్నాడు. Everyone should come to repentance. ప్రతి ఒక్కరు కూడా మారుమనసునకు రావాలని. Everyone should get a chance. ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకులాగున. That is the reason the world has మరి time. లోకం ఇంకా సమయం ఉన్నదంటే అది కారణమై ఉన్నది. Child of God, దేవుని బిడ్డ, this is our responsibility. ఇది మన బాధ్యత అయి ఉన్నది. Now let me point out something. మరి ఇంకా వేరే విషయం చూపించనివ్వండి. The devil knows this. సాతానికి ఈ విషయం తెలుసు. He knows our purpose. మన ఉద్దేశం ఆయనకు తెలుసు. And in these last ఈ days, కడవరి రోజులలో he is going to attack God's people. దేవుని ప్రజల మీద దాడి చేయనై ఉన్నాడు. Please listen carefully. దయచేసి జాగ్రత్తగా The వినండి. enemy is going to attack God's people. శత్రువు దేవుని ప్రజల మీద దాడి చేయనై He ఉన్నాడు. will attack the church. ఆయన సంఘం మీద దాడి చేస్తాడు. He will attack families. ఆయన కుటుంబాల మీద దాడి చేస్తాడు. He will attack God's servants. దేవుని సేవకుల మీద దాడి చేస్తాడు. Especially he will attack the individual. మరి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దాడి చేస్తా He ఉంటాడు. doesn't want us to prepare మనల్ని సిద్ధపడి ఉండకుండా చేస్తాడు. and do our job. మన పని మనం చేయకుండా The enemy is going to attack God's people. శత్రువు దేవుని ప్రజల మీద దాడి చేస్తాడు. You know why I'm saying this? ఎందుకు చెప్తున్నాను తెలుసా? Not to frighten us, మనల్ని భయపెట్టాలని కాదు, but to help us understand కానీ అర్థం చేసుకోవడానికి సహాయపడలాగున. our victory మన విజయము is to watch and pray in these last మరి ఈ days. చివరి దినాలలో మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయడంలో ఉన్నది. Hallelujah. How can you overcome temptation? మీరు ఏ విధంగా శోధన జయించగలరు? When the Lord was on this earth, ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు, he was going to the cross, ఆయన శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు and he told his disciples ఆయన శిష్యులతో చెప్పాడు that he is going to be smitten and they are going to be scattered. మరి ఆ విధంగా ఆయన కొట్టబడి వాళ్ళు చెదిరిపోతారని చెప్పాడు. Peter said, పేతురు అన్నాడు, Master, యజమానుడా, if everybody leaves you also, అందరిని వదిలేసినప్పటికి కూడా I will not leave you. నేను మాత్రం నిన్ను వదిలేను. I'm willing to come with you to jail, నేను నీతో చెరసాలకు రావడానికి సిద్ధపడుతున్నాను. and also I'm willing to die for you. నీ కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడుతున్నాను. All these people may leave you, ఈ మనుషులందరూ కూడా నేను వదిలేస్తారు కావచ్చు, but I won't leave you. కానీ నేను వదిలేను. The Lord told him, ప్రభు ఆయనకు చెప్పాడు, your spirit is willing, నీ ఆత్మ సిద్ధంగా ఉన్నది, but కానీ your flesh is weak. నీ శరీరం బలహీనమై ఉన్నది. Peter, you really want to die for me, పేతురు, నిజంగా నా కొరకు చనిపోవాలనుకుంటున్నావు, but కానీ your flesh is weak. నీ శరీరం బలహీనమై ఉన్నది. When the trial comes, ఆ యొక్క శ్రమ వచ్చినప్పుడు you can't stand. నువ్వు నిలబడలేవు. Now what is the solution? మరి పరిష్కారం ఏంటి? The Lord said, ప్రభు అన్నాడు, watch and pray, otherwise you will fall into temptation. శోధనలో పడిపోకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. Are you listening? మీరు వింటున్నారా? I believe one of the important need in this hour is నేను నమ్ముతున్నాను ఈ గడియలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఇది అవసరత. every believer ప్రతి విశ్వాసి should learn to depend on God. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. Are you listening? మీరు వింటున్నారా? Amen. We are to pray for the land. మనం ప్రాంతం గురించి ప్రార్థన We are to చేయాలి. pray for the lost. మనం నశించే వారి గురించి ప్రార్థన చేయాలి. But if we are defeated in our own life, కానీ మన సొంత జీవితంలో మనం ఓడిపోతున్నట్టయితే, if we are falling into sin, మనం పాపంలో పడిపోతున్నట్టయితే we won't have the burden anymore. మనకి ఇంకేమాత్రం భారం ఉండదు. We won't have the courage anymore. మనకి ఇంకేమాత్రం ధైర్యం We ఉండదు. won't have the faith to seek the Lord. దేవుని వెతకడానికి విశ్వాసం కూడా ఉండదు. We won't have the testimony to speak about the Lord. ప్రభు గురించి మాట్లాడడానికి సాక్ష్యం కూడా మనకు ఉండదు. Brother, if in our own life we are defeated, సోదరుడు, మన సొంత జీవితం మనం ఓడిపోయినట్టయితే the church will be defeated. సంఘం ఓడిపోతుంది. A church of defeated people will be a defeated church. మరి ఒక సంఘం ఓడిపోయిన వ్యక్తులతో ఉంటే కూడా సంఘం అంతా కూడా ఓడిపోతుంది. A family of defeated people will be a defeated family. ఓడిపోయిన మనుషులతో కుటుంబం అంతా, ఆ కుటుంబం అంతా కూడా ఓడిపోయిన స్థితిలో ఉంటుంది. You know where the victory is? విజయం ఎక్కడున్నో తెలుసా? Individually also, వ్యక్తిగతంగా కూడా each one ప్రతి ఒక్కరము should learn to depend on the Lord. ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. Hallelujah. The Lord is able to strengthen us. ప్రభు మనల్ని బలపరచడానికి సమర్థుడై ఉన్నాడు. The Bible tells us బైబిల్ ఇంకా చెప్తుంది,
ఉంది. Be strong in the strength of the Lord and the power of his might. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండమని చెప్తున్నది. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఎట్లా బలవంతులుగా ఉండాలంటే మీ శక్తి కాదు, మీ విల్ పవర్ కాదు, మీ టాలెంట్ కాదు, నాయన మీ నిర్ణయం కాదు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. అగైన్ హి సేస్ ప్రభు యొక్క కృపను బట్టి there is grace, there is power that is available to the believer. విశ్వాసికి అందుబాటులో కృప శక్తి అందుబాటులో ఉన్నది. You know how we can receive? మనం ఏ విధంగా ఉండగం తెలుసా మోసపోగలము? If we can pray to the Lord. మనం ప్రార్థన చేసి అది పొందుకోవచ్చు. Hello, are you listening? అలా మీరు వింటున్నారా? There is no substitute to that. దానికి బదులుగా ఇంకా ఏది కూడా లేదు. If an individual should be strong, ఒక వ్యక్తిగతంగా బలంగా ఉండాలి అంటే an individual should be plugged into God. ఒక వ్యక్తి దేవునిలో అంటకట్టబడి ఉండాలి. He should have a direct contact. ఆయనకు నేరుగా దేవునితో ఒక సంబంధం ఉండాలి. You can go to the best church. నువ్వు మంచి సంఘంకి వెళ్ళొచ్చు. You can hear the best preachers. మంచి బోధకుల బోధ వినొచ్చు. But if you don't have a prayer life, కానీ నీకు ప్రార్థన జీవితం లేనట్టయితే you don't have roots. నీకు వేర్లు ఉండవు. Your pastor won't be there when temptation comes. నీ పాస్టర్ ఉండడు శోధన వచ్చినప్పుడు. Your pastor won't be there when the persecution comes. శ్రమ వచ్చినప్పుడు నీ పాస్టర్ ఉండడు. If you are rooted in the Lord, నువ్వు ప్రభులో వేరుపడి ఉన్నట్టయితే you will be strong. నువ్వు బలంగా ఉంటావు. Brother, సోదరుడా, it is the Lord who will give us strength. బలం ఇచ్చేది మనకు దేవుడై ఉన్నాడు. The Lord said this. ప్రభు ఇది అన్నాడు. Just as a branch cannot bear fruit on its own, ఒక కొమ్మ ఏ విధంగా తన సొంతగా ఫలించలేని స్థితిలో ఉంటుందో he said, ఆయన అన్నాడు, you can do nothing without me. నేను లేకుండా మీరేం కూడా చేయలేరు. Child of God, you can do దేవుని బిడ్డ. many things in the world without Christ. మరి క్రీస్తు లేకుండా లోకంలో ఎన్నో విషయాలు మీరు చేయొచ్చు. But spiritually, కానీ ఆత్మీయముగా for the Lord, కానీ ప్రభు కొరకు without Christ, క్రీస్తు లేకుండా without his strength, ఆయన బలం లేకుండా you can do nothing. మీరు ఏమి కూడా చేయలేరు. Brother, సోదరుడా, it is by his spirit అది ఆయన ఆత్మ ద్వారా we have the victory. మనకు విజయం ఉంటుంది. You want to love your నీ enemies? శత్రువుని ప్రేమించాలనుకుంటున్నావా? Without him you can't do it. ఆయన లేకుండా ఏం చేయలేవు. You want to be a bold witness? ఒక ధైర్యమైన సాక్షిగా ఉండాలనుకుంటున్నావా? Without him you can't do it. ఆయన లేకుండా నువ్వు అది You చేయలేవు. want to overcome those secret sins? ఆ రహస్య పాపాల మీద జయం కోరుకుంటున్నావా? Without him you can't do it. ఆయన లేకుండా నువ్వు అది చేయలేవు. Paul says like this. పౌలు ఈ విధంగా అంటున్నాడు. In Philippians 4:13 he says, ఫిలిప్పీయుల 4:13లో చెప్తున్నాడు, I can do all things through Christ Jesus who strengthens me. నన్ను బలపరచువాని క్రీస్తు చేసిన ద్వారా అన్ని కూడా నేను సమస్తం చేయగలను. Hallelujah. Hallelujah. Without me you can do nothing. నేను లేకుండా మీరేం కూడా చేయలేరు. But I can do all things through Christ Jesus. కానీ క్రీస్తు ద్వారా సమస్తము చేయగలను. Brother, sister, సోదర సోదరి, it is God who can strengthen us. అది దేవుడు మనల్ని బలపరచువాడై Let ఉన్నాడు. the enemy come in like a flood. శత్రువు ఒక వరదలాగా మన మీద రానివ్వండి. The Lord will raise up the కానీ standard. ప్రభు ఒక దుర్గంని లేపగలడు. The Spirit of God will raise a దేవుని standard. ఆత్మ ఒక దుర్గం లేపగలదు. You know how? ఏ విధంగా తెలుసా? We need to be watching and praying. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. In Luke 21, లూకా 21లో 34 to 36, 34-36 వచనాలు the Lord said this. ప్రభు ఈ మాట అన్నాడు. He said, ఆయన అన్నాడు, in order to be able to stand in that day, ఆ యొక్క రోజున మీరు ధైర్యంగా నిలబడాలంటే, to stand before the Son of Man, మనుష్య కుమారుని ఎదుట నిలబడి ఉండాలి to అంటే, go safely through these trials, మరి భద్రంగా ఈ యొక్క శ్రమల గుండా ప్రయాణించాలి అంటే, the Lord said, ప్రభు అన్నాడు, always watch and pray. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. Always watch and pray. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి. That is the key. అది మూల తాళంచెవి ఉన్నది. In Luke 11:13, మరి లూకా 11:13లో to receive Holy Spirit, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి the Lord said, ప్రభు అన్నాడు, pray. ప్రార్థన చేయండి. If you are evil and can give your children good things, మీ చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వడం తెలిసినట్టయితే, God will give good things. Your heavenly Father will give the Holy Spirit to those who ask. మరి ఆ పరలోక తండ్రి అడుగు వారికి పరిశుద్ధాత్మను ఇయ్యగలడు. In Luke 18:7 and 8, మరి లూకా 18-7-8 వచనాల్లో regarding justice, మరి న్యాయం గురించి, when the people are persecuted, మనుషులు ఆ విధంగా శ్రమ పెట్టబడినప్పుడు the Lord said, ప్రభు అన్నాడు, won't God avenge his elect who cry to him night and day? ఆయనకు రాత్రింపగలు మొరపెట్టు వారి పక్షంన దేవుడు ప్రతీకారం చేయడా? Again and again Lord is showing us one thing, మళ్ళీ ప్రభు ఒక విషయం చూపిస్తున్నాడు. that when the church prays, సంఘము ప్రార్థన చేసినప్పుడు God will visit them. దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. Child of God, దేవుని బిడ్డ, today I believe this is the message I want to share before you, and I'll continue in another session. ఈ రోజు నేను ఈ వాక్యం బాగా మీద పంచుకోవాలనుకుంటాను. వేరే విషయాలు మళ్ళీ The కొనసాగించాలి. end of everything is at hand, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. and God has a purpose for you. దేవుడు నీకు ఒక ఉద్దేశం కలిగిన నీ ఎడల, But the devil will attack you. కానీ సాతాను నీ మీద దాడి చేస్తాడు. Where is your victory? నీ విజయం ఎక్కడున్నది? In watching and praying. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. Be sober and watch unto prayer. మరి స్వస్థ బుద్ధి కలిగి మెలకువగా ఉండి ప్రార్థన How చేయడం. is your prayer life? నీ ప్రార్థన జీవితం ఏ You విధంగా know, ఉన్నది? the Lord asked his disciples, ప్రభు తన శిష్యులతో అడిగాడు, could not you watch with me for 1 hour? కనీసం 1 గంట మీరు నాతో మెలకువగా ఉండలేరా? Child of God, దేవుని బిడ్డ,
Do you have a prayer life? నీకు ప్రార్థన జీవితం Do you ఉన్నదా? have a secret prayer life where you are alone with the Lord? నువ్వు ప్రభుతో ఒంటరిగా గడిపే రహస్య సమయం నీకున్నదా? If you don't have, అది లేనట్టయితే please understand, దయచేసి అర్థం చేసుకో, you cannot stand for the Lord. నువ్వు ప్రభు కొరకు నిలబడలేవు. Don't be deceived. Your spirit may be willing. మోసపోకండి, మీ ఆత్మ సిద్ధంగా ఉన్నదేమో. You may love the Lord. నువ్వు ప్రభును ప్రేమించవచ్చు, But when the real trials come, కానీ నిజమైన పరిస్థితి వచ్చినప్పుడు you cannot stand without His strength. ఆయన బలం లేకుండా నువ్వు నిలవలేవు. And He will give you strength one day at a time. మరి రోజుకొక్కసారి ఆయనకు బలం ఇస్తా He ఉంటాడు. can help you take your cross one day at a time. నీ సిలువను ఎత్తుకొని పోవడానికి ప్రతి రోజు నీకు సమయం ఇస్తూ ఉంటాడు దేవుడు బలం. Each day. ప్రతి రోజు You have a time with Him. దేవునితో నీకు సమయం ఉన్నది. You know, something Lord was putting on my heart which I just want to share and I'll close. నేను దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక తలంపుని చెప్పి ముగిస్తాను. Why is it that we don't many times take out time? మనం సమయం ఎందుకు చాలాసార్లు తీయము? Many times చాలాసార్లు we don't realize the end is near. మనం గుర్తించము అంతము సమీపమై ఉన్నదని. That evil days are coming. ఆ దుర్దినములు We రానయున్నవని. don't take the word of God seriously. దేవుని వాక్యం తీవ్రంగా తీసుకోను. Child of God, it will start happening suddenly. దేవుని బిడ్డ అకస్మాత్తుగా అవి జరగడం ప్రారంభించవచ్చు. At that time, ఆ సమయంలో you cannot prepare. నువ్వు అప్పుడు సిద్ధపడి ఉండలేవు. You should be wise like the ants. నువ్వు ఒక చీమలాగా జ్ఞానం కలిగి ఉండాలి. Before the rains begin, ఆ యొక్క వర్షంలో ప్రారంభం అవ్వక ముందు how an ant prepares himself. ఏ విధంగా చీమలు సిద్ధపరచుకుంటావో You should learn to depend on the Lord. నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. Have a life with the Lord. దేవునితో ఒక జీవితం కలిగి ఉండు. But there is another reason. కానీ ఇంకొక కారణం కూడా ఉన్నది. And that's what I just want to emphasize and I'll close.